హాయ్ అండో! ఈరోజైతే ఇంట్లో కూరగాయలన్నీ కూడా అయిపోయాయని చెప్పేసి రైతు బజార్‌కైతే వచ్చామండి. రైతు బజార్‌కి రావడానికి 2 రీజన్స్ అయితే ఉంటాయండి. ఒకటైతే బయట మీద కొంచెం రేటు తగ్గుతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కాకపోతే రూపాయి తగ్గినా కూడా మనం అదే కదా చూసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే రేటుతో సంబంధం లేకుండా కూరగాయలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. డైరెక్ట్‌గా రైతులు పండించి అవే తెచ్చి ఇక్కడ అమ్ముతారు కాబట్టి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. వాళ్ళు పండిస్తారు, అవి తీసుకొస్తారు, అమ్ముతారు కదా! ఏ కూరగాయలు చూసినా చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. బాబు ఈరోజు రైతు బజార్ అంతా టమోటోసే ఉన్నాయండి బాబు. ఎర్రగా నిగనిగలాడుతూ ఉన్నాయండి బాబు టమాటా. ఎక్కడ చూసినా కేజీ రూ. 8కే అంటండి. ఒకప్పుడు ఇది రూ. 80, రూ. 80, రూ. 90 కూడా అమ్ముతది. అప్పుడు టమాటా చూస్తుంటే బాబా అనిపిస్తది. ఇప్పుడైతే టమాటా కాస్ట్ చూస్తుంటే అయ్యా అనిపిస్తుంది. జాలేస్తున్నట్టుగా అనిపిస్తుందనమాట. అలా ఉన్నాయి. ఆకుకూరలైతే చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంకిక్కడ ఫ్రూట్సు, ఆకుకూరలు, పూజ సామానాలు, గార్డెన్ సామానాలు, మొక్కలు అన్నీ కూడా అమ్ముతారనమాట. ఆల్మోస్ట్ అన్నీ మనకు దొరుకుతాయి. ఫ్రెష్‌గా దొరుకుతాయి. బయటతో పోల్చుకుంటే ఒకటి, రూ. 2 తక్కువకు దొరుకుతాయనమాట. అది ప్లస్ పాయింటు. మాకైతే రైతు బజార్ కొంచెం అంటే మరీ దగ్గరేం కాదు. కొంచెం దూరమే అయినా కూడా ఇక్కడికే వెళ్లి కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది అనమాట. చూసారు కదా ఎంత అంటే ఎంత బావుందో. చాలా అద్భుతంగా ఉంది. నా వీడియో